ఈ మధ్యకాలంలో సినిమాలు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నామో అన్నది ముఖ్యం కాదు, రిలీజ్ సమయంలో ఎటువంటి పబ్లిసిటీతో రిలీజ్ చేస్తున్నామనేదే అతి ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. సినిమాని కష్టపడి కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తే తీరా ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అంటూ నెగిటివ్ పబ్లిసిటీ ఏర్పడిందంటే చాలు, ఈ ఎఫెక్ట్ కారణంగా ఆ మూవీకి కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అయితే కేవలం నెగిటివ్ పబ్లిసిటీ వల్లే సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకుంటే పొరపాటే. ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వచ్చినప్పటికీ సినిమా బాగుంటే ప్రేక్షకుడు ఖచ్చితంగా చూస్తాడు. అయితే ఈ ఎఫెక్ట్ మాత్రం ఎంతో కొంత సినిమాపై ప్రభావం చూపుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు ఈ విధమైన నెగిటివ్ పబ్లిసిటీ కారణంగా చాలా వరకు నష్టపోయాయని అంటున్నారు. ఇది గమనించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తను తెరకెక్కించిన ఆ మూవీ విషయంలో ఇటువంటిది జరగకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ కి ఆ మూవీ విషయంలో ప్రేక్షకులకి ఓవర్ గా ప్రామిస్లు చేయొద్దని చెప్పుకొచ్చారు. అలాగే మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆ మూవీని ఎక్కడో లేపొద్దని, సినిమాను అందరూ చూడవచ్చని మాత్రమే చెప్పమని క్లియర్ గా చెప్తున్నాడట. ఆ పబ్లిసిటీ విషయంలో చాలా క్లీన్ గా వెళ్లాలని, ఓవర్ ప్రామిస్లు పబ్లిసిటీలు చేస్తే అసలుకే మోసం వస్తుందని నిర్మాతకి సైతం త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడట. మొత్తంగా నెగిటివ్ పబ్లిసిటీ ఎఫెక్ట్ చిత్ర దర్శకుడు, హీరోలు, నిర్మాతల్ని ఓ రేంజ్ లో వణికిస్తుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినపడుతున్నాయి. దీనిని రిలీజ్ కి ముందుగానే కట్టుబడి చేయకపోతే చాలా కష్టమే అని అంటున్నారు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.